गोपी जनवल्लभा गिरिवरधारी। अरे क्या कर रहा है? यशोदनंदन व्रज जन रंजन यमुना तेरा वनचारी। जय राधा माधव कुंज बिहारी। जय गोपी जनवल्लभा गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन यमुना तेरा वनचारी। जय राधा माधव कुंज बिहारी। जय गौरानिताय जय गौरानिताय जय गौरानिताय जय गौरानिताय। जय प्रभुपादा जय प्रभुपादा जय प्रभुपादा जय प्रभुपादा। हरे बोल हरे बोल हरे बोल। कृष्ण गौर हरे बोल हरे बोल हरे बोल हरे बोल। अरे बोल सब भगवद्गीता लो भगवद्गीता रखे కలియుగ ధర్మ హరినామ సంకీర్తనానికి యుగ అవతారి గౌరంగ మహాప్రభుకి ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః। శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వపదాంతకం। అందరు చేతులు ఎత్తానండి। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे। ఈ నెల వైష్ణవ సంప్రదాయంలో ఈ భక్తి సంప్రదాయంలో ఎన్నో పండుగలు వస్తాయి। మామూలుగా భక్తులకి సంవత్సరం పొడిగినా కూడా ఎన్నో పండుగలు ఉంటాయి। ఈ నెల మనం 16వ తారీఖు రాధాకృష్ణుల ఉయ్యాల సేవ ఒక వారం రోజుల పాటు, 19వ తారీఖు బలరాం జయంతి బలరాం పూర్ణిమ, ఆ తర్వాత వారానికి
కృష్ణ జన్మాష్టమి పెద్ద ఎత్తున వేల మందికి క్యూ పద్ధతిలో వచ్చి జనాలంతా వేడుకల్లో పాల్గొనేట్టుగా ఏర్పాటు ఉంటుంది. కొన్ని విశేషమైనటువంటి ప్రోగ్రాములు కూడా ఉంటాయి. మానవ జీవితం మనం ఈ క్రికెట్ ఆడడం కోసం కాదు, మనం ఒలింపిక్ గేమ్స్లో పాల్గొనడానికి కాదు, మనం ఏదో బతుకు తెరువు కోసం లాయర్గా డాక్టర్గా బతకడం కోసం కాదు. మానవ జీవితం భగవంతుడితో మనం పోగొట్టుకునేటువంటి సంబంధం. మనం ఇప్పుడు భగవంతుడికి దూరంగా ఉంటున్నాం కదా, మనకి భగవంతుడితో సంబంధం లేదు. మనకి భగవంతుడు ఎవరో మనకి తత్వంతో, భగవంతుడి గీతలో తత్వ అనే శబ్దాన్ని వాడుతున్నాడు. అంటే ఇట్స్ నాట్ సూపర్ఫిషియల్. ఏదో దేవుడు ఉన్నాడు, ఎవడైతే నాకేమి, దేవుడు ఉన్నాడు, అందరూ ఒకటే, దేవుడు ఉన్నాడు అని ఎలా ఆయన అప్రోచ్ కావాలి, విషయాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. తర్వాత భగవద్గీత అంటే హిందువులకు అనుకుంటారు. భగవద్గీతకి ఈ దేశాలతో సంబంధం లేదు, జాతులతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు. భగవద్గీత ఆత్మజ్ఞానం. నువ్వెవరో తెలుసుకో, నీకు ఎవరితో సంబంధం ఉందో తెలుసుకో, ఆ సంబంధంలో నువ్వు నీ జీవితాన్ని గడిపినట్లయితే నువ్వు ఈ దుఃఖ సంసారం నుంచి బయటపడి మనం, మీరు కలలు కనమాకండి, ఇక్కడ ఏదో డబ్బులు సంపాదించేస్తే ఏదో సుఖపడతామని. ఈ సంసారంలో ఉన్నంత వరకు దుఃఖాలు తప్పించుకోలేరు. అందుకే భగవంతుడు ఆయన గీతోపదేశం, నువ్వు నా దగ్గరికి రా, నేను చెప్పినట్లుగా. బట్ జీవితంలో మనం గురువు దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఆర్త్లో ఒక 100 మంది ఉన్నారు, క్లాస్ ప్రారంభమైనప్పటికీ 70 మంది జారుకున్నారు. ఇది వాళ్ళకి రెస్ట్లెస్నెస్. మనం ఏం నేర్చుకోవాలో ఏం చేయాలో ఒళ్ళు తెలియకుండా బతుకంతా అట్లా గడిపినా కూడా ఇది ఎట్లాగో దొరికేది లేదు, బయట ప్రపంచంలో సుఖపడేది లేదు, జీవితం అంతా కూడా వృధాగా గడిచిపోవడం, నిరర్ధకంగా జీవితం గడిచిపోవడం. కొద్దిగా ఓపిక. మీరు జీవితంలో మామూలు పనులు చేసుకోవడానికి, మీకు జ్వరం వచ్చినా, ఉద్యోగానికి పోవాలా, బాగాలేకపోయినా డబ్బులు సంపాదించాలా, ఇంట్లో పెళ్ళాం బిడ్డలు పనులు పోతూ ఉండాలి కదా. సో మీరు మామూలు సంబంధాల కోసం జీవితంలో అట్లా ప్రయాసపడాల్సి వస్తుంది. మరి భగవంతుడితో సంబంధమైన ఊరికే వస్తుంది. దానికి కావాల్సినటువంటి పట్టుదల, ప్రయత్నం, సాధన మనం చేయాల్సి ఉంటుంది. అంటే కృష్ణుడు గీతలో అంటున్నాడు, మామూలుగా వచ్చేవాళ్ళే తక్కువ, వాళ్ళలో నిలబడేవాళ్ళు ఇంకా తక్కువ, దానిలో నేర్చుకునేవాళ్ళు ఇంకా తక్కువ, చేసేవాళ్ళు ఇంకా తక్కువ, ఆఖరి దాకా పోయేవాళ్ళు ఎవడో ఒకడో ఇద్దరు మిగులుతారు. అంటే జీవితంలో మనకి ఎంతో అనుభవం కలిగితే కానీ ఈ మార్గాన్ని సీరియస్గా తీసుకోం. మనకు ఉండేటువంటి చిన్న చిన్న కోరికలు, పెట్టి డిజైర్స్, పెట్టి ప్లెజర్స్,
మనకి చిన్న చిన్న సుఖాలు, చిన్న చిన్న కోరికలు, వీటిలో మన బతుకంతా గడిచిపోతుంది. ఇంకా శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన జీవితం, దానికి మనం మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది కదా. అందుకే అంటూ ఉంటాం, ఎవరైనా రోజు భక్తి చేయగలుగుతున్నారంటే వీళ్ళు ఎన్ని జన్మల్లో ఏం చేసుకుని ఉంటారు, ఎన్ని జన్మల్లో ఏం చేసుకుని వీళ్ళు ఈ విధంగా భగవంతుడు వెనకాల పడి, మనం భగవంతుడు వెనకాల పడి ఉంటే మన జీవితం మారకపోతే మళ్ళీ మీరేం చేస్తున్నారు ఇక్కడ? భగవంతుడు వెనకాల పడి మీరు మాంసం తింటున్నారు, మీరు టీ కాఫీలు తాగుతున్నారు, మీరు టీవీలు చూస్తున్నారు, భక్తులు కూడా హరే రామ హరే కృష్ణ, కానీ వాళ్ళు కూడా అంటే వాళ్ళ జీవితంలో మార్పు వచ్చింది. ప్యూరిటీ ఇది హాల్ మార్క్. భక్తుడు అంటే వాళ్ళకి పవిత్రత, ప్రతిదీ ఎలా చేయాలో ఏం చేయాలో తెలిసి ఉంటుంది. దాంతో కూడా ట్రైనింగ్తో వస్తుంది. అంటే ఇక్కడ మనం కృష్ణ జన్మాష్టమి, బలరాం జయంతి మీకు ఎందుకు చేస్తున్నాం అంటే భగవంతుడితో మనకు సంబంధం ఉంది. మామూలుగా రోజు కూడా చేయాలి. మిమ్మల్ని పండగ భక్తులు అంటారు, అంటే పండగలప్పుడు కనపడతారు, ఆ తర్వాత మళ్ళీ కనపడరు. కొద్దిగా స్పృహ. ఈరోజు జన్మాష్టమి, సోంబేర్లాగా ఇంట్లో కూర్చుంటే లాభమైంది, ఒళ్ళు తెలియకుండా న్యూస్ పేపర్ పట్టు కొద్దిగా పోయేద్దాం, మందిరానికి పోయేద్దాం. కొంత దాన్ని ఏమంటారు, స్పార్క్, చింగార. మెల్లిగా దాన్ని కొద్దిగా ఏదైనా కట్టెలో కొద్దిగా అంటుకుంటాం అనుకోండి, దాన్ని మీరు గాలి మీరు ఇది అయిపోతే అది సారిపోతారు. సో మనుషుల్లో కొద్దిగా భగవంతుడి నమ్మకం ఉంది. దానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పిస్తే, అనుకూలమైన వాతావరణం కల్పిస్తే ఆ నమ్మకం అనేటువంటిది అది శ్రద్ధగా మారుతుంది. ఒకటి నమ్మకమే కదా శ్రద్ధ, నేను చేయాల్సిందే ఈ పని. ఆ శ్రద్ధ అనేటువంటిది మెల్లిగా నేను ఇది లేకుండా బతకలేను, నేను రోజు భక్తి చేయకుండా నేను బతకలేను. ఆ తర్వాత మన జీవితం భగవంతుడికి అంకితం అవడం కదా. బస్ చక్కగా ఏ విధంగా మీరు మీ ఇంద్రియ తృప్తి కోసం మీరంతా కూడా రోజంతా మీరు కూడా కష్టపడుతూనే ఉన్నారు. రోజంతా పరిగెడుతూ పొద్దున్నుంచి నిద్ర లేచినప్పుడు రాత్రి దాకా పెళ్ళాం బిడ్డల కోసం పనిచేస్తున్నారు. కానీ ఏం దొరికిందనేది మనకు అర్థం కాదు. కానీ ఈ మార్గంలో మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తే మీకు లోతైనటువంటి, నిలకడగా ఉండేటువంటి, నిజమైనటువంటి మీకు ఆనందం అనేది అనుభవానికి వస్తుంది. తెలిసిపోతాయి విషయాలు అంటారు కదా. మనకి చీకట్లో ఉన్నప్పుడు మనకి ఏం అర్థం కాదు. అటు చెట్టు ఉందా, పుట్టు ఉందా, గొట్టు ఉందా, మనకేం తెలియదు కదా. కానీ వెలుతురు వచ్చిందంటే మనకు అన్నీ తెలుస్తాయి. అంతే నేను బయటికి చూస్తున్నా, ఏం తెలియటం అక్కడ చీకటి. పగలైతే ఇక్కడ చెట్టు ఉంది, అక్కడ గోడ ఉంది, అన్నీ కనబడతాయి. ఆ రకంగా ఎవరైతే రోజు ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి, అందుకే అన్నారు కృష్ణ సూర్య సమ మాయా హయ అంధకార యాహాన్ కృష్ణ తాహాన్ నాహి మాయార అధికార. బెంగాలీలో ఈయన బెంగాలీ. మా సాహిత్యం చాలా భజనలు, సంధ్యార్థి పాడాం ఇందాక. నేను మామూలుగా తెలుగు తెలుగు పాట అయితే అర్థమవుతుంది. బెంగాలీ పాట పాడితే కివ జయో జయ గౌరా చందే ఆరాతి కిసో చూడండి బెంగాలీ పాట. కానీ ఆయన ఈ పాటల్ని ఆంధ్ర వాళ్ళు ఇదే పాడాలా,
పంజాబీ వాళ్ళు ఇదే పాడాలా, అమెరికా వాళ్ళు ఇదే పాడాలా, ఎందుకు పెట్టండి? ఇవి చాలా గొప్ప గొప్ప ఆచార్యులు రాశారు. అది ఈ పాటల్లో ఎంతో శుద్ధమైనటువంటి విచారాలు ఉన్నాయి. మీరు ఆ పాటల అర్థం అది మా పాటల పుస్తకం కొనుక్కున్నారంటే మీరు దానిలో పాటలే కాదు, దాని అనువాదం కూడా ఉంటుంది. తెలుగు అయితే అనువాదం అక్కర్లా, అది సంస్కృతం భజనం లేదా బెంగాలీ భజనం, హిందీ భజన అయి ఉంటుంది. కాబట్టి దానికి అనువాదం కావాలి మనకి కదా. ప్రభుపాద ప్రపంచం అంతా కూడా ఈ 5-6 పాటలు, ఉదయాన్నే ఏం పాడాలా, సాయంత్రం ఏం పాడాలా, ఆ తర్వాత గురు పూజ అప్పుడు ఏం పాడాలా, తులసి ముందు ఏం పాడాలా, ప్రభుపాద దానివల్ల ఒక యూనిఫామిటీ. కృష్ణ భక్తులు నేను మహారాష్ట్ర పోతా, మా ఇస్కాన్ వాళ్ళే, లేదా నేను బంగ్లాదేశ్ పోతా, అక్కడ 130 ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి బంగ్లాదేశ్లో. 130 ఇస్కాన్ మందిరాలు బంగ్లాదేశ్లో, ఢాకా, చిట్టగాంగ్, ఇట్లా చాలా చోట్ల. మీరు ఎక్కడికి పోయినా కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొగలుగుతారు. యూనిఫామిటీ అంతే. మిలిటరీలోకి పోతే మీరు తమిళనాడు మిలిటరీలో చేరొచ్చు, ఆంధ్ర వాడు మిలిటరీలో చేరొచ్చు, వాడు కేరళ వాడు, కానీ అందరికీ హిందీ రావాల్సి ఉంటుంది. అందరూ హిందీ నేర్చుకోవాల్సిందే అక్కడ, లేకపోతే ఎలా కలిసి పనిచేస్తారు. ఆ రకంగా ప్రభుపాద కొన్ని విషయాలు, మిగతా క్లాస్ ఇప్పుడు నేను తెలుగులో ఇస్తున్నా, ఇక్కడ కొంతమంది హిందీ వాళ్ళు కూడా కూర్చుని ఉన్నారు, ఎక్కువ మంది తెలుగు వాళ్ళు కాబట్టి ఒకళ్ళిద్దరి కోసం అందరు తెలుగు వాళ్ళకి ఏం అర్థం కాకుండా హిందీలో మాట్లాడితే అర్థమైంది. కాబట్టి ఈ రకంగా మనం ఈ బలరాం జయంతి, కృష్ణ జన్మాష్టమి అంటే కనీసం, తర్వాత మీకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా, జన్మాష్టమి, శివరాత్రి, నవరాత్రి ప్రశ్న వస్తాయి. అంటే ఇవన్నీ చేయాలా? వీటికి అర్థమైంది భగవద్గీతలో ఏం రాసింది. వాళ్ళు 2 రకాల భక్తులు ఉంటారు. ఒకళ్ళు వచ్చి సకామ భక్తులు. సకామ భక్తులు అంటే అందరూ మీరంతా మందిరానికి రోజు రాకుండా, ఇంట్లో రోజు భజన చేయకుండా బతుకుతున్నారంటే ఏదో మీ కోరికలు, మీ ప్లాన్లు అంతే కదా. మీ కోరికలు, ప్లాన్లు లేకపోతే మీరు కూడా మాలాగే బతుకుతారు. కాబట్టి మీరంతా సకామ భక్తులు. అంటే దేవుడు అంటే నమ్మకం ఉంది, కానీ మా కోరికలు తీర్చుకోవాలి. మనకి జ్ఞానం లేకపోతే మనం ఈ కోరికలు, ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక అంతే కదా. ఒకటైంది ఇప్పుడు ఈయన ఉంటాడు, లాపూర్ చేయాలంటాడు, అదో మళ్ళీ ఉద్యోగం కావాలంటాడు, అదో పెళ్ళాం కావాలంటాడు, అదో మళ్ళీ పలుకుబడి కావాలంటాడు. ఇవన్నీ వచ్చినా కూడా మళ్ళీ ఏముంది అంటే ఏం లేదు, మళ్ళీ ఎప్పటికప్పుడు చెమటలు పడతాం, టెన్షన్. ఎందుకంటే సంసారంలో యు ఆర్ నాట్ ఆన్ యువర్ ఫీట్ అంతే కదా. నేను ఇంకోళ్ళ సహాయంతో పోతుంటే దట్ ఈస్ రిస్క్. మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మీకు తెలుసు ఇటు పోవచ్చు, అటు పోవచ్చు. అంటే ఎప్పుడైనా మనం నడవలేని వాళ్ళు పట్టుకుంటాం, వాడు మనల్ని నమ్ముకుని. కాబట్టి మీరు ఎటు పోవాలనుకుంటున్నారు, నేను ఎటు తీసుకెళ్తున్నా. మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మీ పనులు మీరు చేసుకో. ఆ రకంగా అదే రకంగా మనం భౌతిక జీవితం కాకుండా నేను ఆత్మని, నాకు కావాల్సినటువంటిది ఆధ్యాత్మిక జీవితం. ఇవన్నీ మీరు విని అడిగి చదివి చేసి అప్పుడు తెలుసు. అంతే కదా, పైన అంటే మీకేం తెలుస్తుంది? ఏదైనా సబ్జెక్టు మీరు సడన్గా ఇంజనీరింగ్ క్లాసులో కూర్చుంటే ఏం తెలుస్తుంది? రోజు అటెండ్ అయ్యేవాడికి విషయం తెలుసు. నిన్న ఈ టాపిక్ వరకు చదువుకున్నాం, ఈరోజు ఈ టాపిక్ ఇట్లా. అంటే ఇది కూడా ఏదో పని లేని వాళ్ళు ఏదో 10 నెలలకు ఒకసారి ఏదో ఇట్లంతా నేర్చుకునేది లేదు, తెలుసుకోవాలి.
నాకు దేవుడు అంటే నమ్మకం ఉంటే నేను స్పష్టంగా విషయాల్ని తెలుసుకుని ఏం చేయాలో నేను దాన్ని చేయడానికి తయారవ్వాలి కదా. అంతేకాదు మీరు బండి నేర్చుకోవాలంటే, డ్రైవింగ్ నేర్చుకోవాలంటే దాని తగ్గవని అన్నీ అర్థం చేసుకోవాలి. క్లచ్ ఏంది, యాక్సిలరేటర్ ఏంది, బ్రేక్ ఏంది, స్టీరింగ్ వీల్ ఏంది, వాటెవర్. లేకపోతే బండి అట్ట తోలుతారు. అదే రకంగా మీరు దేవుడు అంటే నమ్మకం ఉందంటే మీరు ముందుకు పోవాలంటే విషయాలు తెలుసుకోవాలి. కానీ మీకుండేటువంటి సకామ భక్తి, మనకి దేవుడు మాకేం సప్లై చేస్తాడు, ఆయనతో సంబంధం అది మీకు సుఖాన్ని ఇస్తుంది. దేవుడి దగ్గర అడగడానికి పోతే మీరు మీ దారిలోనే ఉన్నారు. మీరు దేవుడితో సంబంధం పెట్టుకోవట్లా. మీరు మందిరానికి వచ్చారు, ఆయనతో సంబంధం కావాలంటే ఎన్నో ప్రశ్నలు వస్తాయి. నాకు నమ్మకం ఉంది, నాకు 40 ఏళ్ళు వచ్చాయి, ఇన్ని మాటలు పోయా, ఇన్ని మందిరాలకు పోతున్నా, నాకు ఏం అనుభవం కలిగింది, ఆ మందిరాలు అటు చేస్తున్నారేంది, ఈ మందిని ఇటు చేస్తున్నారేంది. మనకి బుద్ధి లేదు కాబట్టి ఎందుకంటే మన మనస్సు ఎక్కడో కోరికల మీద. కాంక్షతాం కరుణాం సిద్ధి యజంతి యహ దేవత క్షిప్రం హి మానుష్యలోకే సిద్ధిర్భవతి కర్మజ. జనాలందరూ కూడా చమత్కారాలు కావాలనుకుంటూ ఉంటారు. నేను దండం పెట్టగానే ఇంటికి పోయేప్పటికి మీకు జాబ్ అపాయింట్మెంట్ లెటర్, నేను దేవుడికి దండం పెట్టగానే ఇంటికి వచ్చేప్పుడు నాకు జాబ్ అపాయింట్మెంట్ లెటర్, ఇట్లాంటివి చూడాలనుకుంటూ ఉంటారు. లేదా మీకు ఏదో సమస్య ఉంది, ఆ సమస్య పోయింది, మీకు దేవుడు అంటే నేను దేవుడికి పూజ చేస్తున్నా, సమస్య పోయింది. వీటి కోసం కాదు మనం దేవుడి దగ్గరికి వెళ్ళేది, మనం దేవుడి నుంచి దూరం అయ్యి కష్టాలు అనుభవిస్తుంది. అంటే ఎలా ఈ సంసారపు జీవితంలో నేను ఆందోళనలకి చింతలకి లోను కాకుండా ఎలా, అంటే సంసారం ఇప్పుడు నేను భక్తి చేస్తుంటే ఎండాకాలం రాదా ఏంది, నేను భక్తి చేస్తుంటే శీతాకాలం రాదా ఏంది. మీకు వచ్చిన ఎండాకాలం శీతాకాలం మాకు కూడా వస్తుంది. నేను భక్తి చేస్తున్నా కాబట్టి నాకు ఎండ ఎక్కువ తగలదు. అంటే ఈ ప్రపంచం దాని పద్ధతిలో పోతూనే ఉంటుంది. ఈ ప్రపంచం దాని పద్ధతిలో అది పోతూనే ఉంటుంది. కానీ మీరు దీనికి అతీతంగా, అందుకే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, భక్తి మార్గాన్ని ట్రాన్సెండెంటల్ లైఫ్, ట్రాన్సెండెంటల్ లైఫ్ లేదా దివ్య జీవితం. మామూలు జీవితం మీ అందరికీ తెలుసు. మా బాబాయ్, మా మరదలు, మా అక్క, మా చెల్లి, ఇది మామూలు బతుకు కదా. ఇంట్లో కూర్చొని ఈరోజు పండగ కూర్చొని ఏదో పాయసం వండుకొని మనం పులిహార వండుకొని మామూలు బతుకు. కానీ దివ్య జీవితం అంటే మనకి నేను ఆత్మని, నేను ఈ శరీర ప్రభావం నుంచి బయటపడుతున్నానా లేదా, అంతే కదా. ఆత్మ అయితే ఈ శరీరం మీరు చెప్పినట్టుగా వినాలా. ప్రస్తుతానికి మీరు శరీరం చెప్పినట్టు మీరు వింటున్నారు. ఆర్ యూ కంట్రోల్డ్ బై యువర్ బాడీ ఆర్ యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ బాడీ? తేడా ఉంది కదా. శరీరం మిమ్మల్ని కంట్రోల్ చేయడం, మీరు శరీరాన్ని కంట్రోల్ చేయడం. సో ఆధ్యాత్మిక జీవితం అంటే ఎలా మనం ఈ శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవాలా, ఎలా ఈ శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోవాలా, ఎలా ఈ మనస్సుని మనం అదుపులోకి తెచ్చుకోవాలా. శరీర ఉత్తేజనలు, మానసిక ఒత్తిడిలో ఉన్నంత వరకు మనకి ఆత్మ ఎలా కనబడుతుంది. అప్పుడప్పుడు చెరువులో నీళ్లు, పశువులు పోయి, బర్రెలు, దున్నపోతులు పోయి చెరువులో నీళ్ళని అలజవుతాయి, అంత బురద కనబడుతుంది. కానీ నీళ్ళలో ఎవరు పోకుండా కొన్ని గంటలు అట్లాగే ఉంటే బురద కిందకి వెళ్ళిపోతే నీళ్ళు పైన ఉంటాయి, కొద్దిగా కనబడుతూ ఉంటాయి నీళ్ళు క్లియర్గా కదా. ఆ రకంగా శరీరం, మనస్సు అలజడిగా ఉన్నంత వరకు
మీరు ఎలా ఆత్మ అనుభవాన్ని పొందుతారు? వీలు కాదు. మీరు కావాలనే సినిమా చూసి వచ్చి ఏంది నాకు భక్తి కలగటం లేదు, ఎట్లా కలుగుతుంది? మీ మనసు అంత డిస్టర్బ్ అయ్యింది. ఆ రకంగా అంటే ఇది వేరొక మార్గం. ఇది నాకు అది కావాలి సార్, ఇది కావాలి సార్ అంటే దొరికేది లేదు. ఇది కావాలంటే అది తగ్గించుకుంటూ పోవాలి, కట్ చేసుకుంటూ పోవాలి, రకరకాల లెవెల్స్. మీరు భక్తి మార్గంలో ఆనందాన్ని పొందాలంటే, మీరు భక్తి మార్గంలో అనుభవాన్ని పొందాలంటే, మీ జీవితం భక్తిలో నిలబడిపోవాలంటే దానికి మనం దాన్ని తగ్గించుకుంటాం, దీన్ని పెంచుకుంటాం. అది పెరుగుతుందంటే ఇది పోతుంది. అది ఎంత తగ్గుతూ ఉంటే అంతే కదా. మీరు రోజుకి ఒక 12 గంటలు పనిచేస్తారనుకోండి, మీరు 10 గంటలు మీ వృత్తి, మీ వ్యాపారం, మీ కుటుంబం దేవుడికి 1 గంట 2 గంటలు ఇస్తే మీ ఆలోచనలు ఎట్టిపోతూ ఉంటాయి. 10 గంటలు బయట ఆలోచనలు చేస్తాం, అటు భజనలో కూర్చున్నా కూడా మీ ఆలోచనలు గిరి బయటకు. ఎందుకు 10 గంటలు అటు ఆలోచించి సడన్గా కూర్చోగానే మనసు ఏమైనా దేవుడి మీద పోతుందా? ప్రశ్నే లేదు. మనం బయట పనులు చేస్తున్నా కూడా మనసుని దేవుడి ఎలా పెట్టుకోవాలి, అట్లా ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని 10 గంటల సంసారంలో పడిపోయి ఇక్కడికి వచ్చి అదంతా మర్చిపోయి అయ్యే పని కాదు. అంటే ఎవ్రీథింగ్ బై ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ట్రైనింగ్. అంటే మీరు చెబుతుంది, మనకి భగవంతుడితో జీవితం కావాలంటే దానికి బతికే పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో మీరు బతకాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు ఈ రాజకీయ నాయకుల అరివారు, నువ్వేమో ఇక్కడ అది ప్రెసిడెంటే కాదు, నాన్సెన్స్, నీ పని నువ్వు చూసుకో, వచ్చేవాళ్ళు వచ్చిపోతాను, నీకేం పని కొద్దిగా ముందే రండి, జనాలు పోవడానికి దారి అండి, పీపుల్ కమ్యూనిటీ. కాబట్టి ఇక్కడ భగవద్గీత భౌతిక జీవితం నుంచి ఏ విధంగా మనం ఆధ్యాత్మిక జీవితంలోకి రావాలా. ఇట్స్ ఎ బుక్, సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఏదో భగవద్గీత ఎంతో చదువుకుంటూ 4 శ్లోకాలు కంఠస్థబట్టి మొన్న జన్మాష్టమి సందర్భంగా పిల్లకాయలకి పోటీలు పెట్టాం. పోటీలు భగవద్గీత శ్లోక ఉచ్చారణ పోటీలు. చిన్న పిల్లకాయలు 6 ఏళ్ళలోపు 8 ఏళ్ళలోపు పిల్లకాయలు, వాళ్ళు శ్లోకాలు వచ్చి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలయేతుర్భూర్ మాతో సంగస్త కర్మని. శ్లోకాలు ఇట్లా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం మృజ. అంత చక్కవాళ్ళు అంటే అంత చిన్నపిల్లలు శ్లోకాలు కంఠస్థబట్టి దాన్ని ఎక్కడ ఆపి అంటే మీరు ఆ శ్లోకాన్ని పద్ధతిలో చదవాలి, లేకపోతే అర్థం కాదు మనకి. అంటే కాబట్టి పోటీ పెట్టారు. కానీ ఒకటి శ్లోకాలు కంఠస్థం అయితే లాభమైంది, దాని అర్థం తెలియాలి కదా. సో ఈ రకంగా మనం ఆధ్యాత్మిక జీవితం అంటే మెల్లిగా అందుకే మీకు జీవితంలో కృష్ణుడు గీతలో అంటున్నాడు, చతుర్వేద భజంతే మా జన సుకృతున అర్జున ఆర్తో జిజ్ఞాసుర్ అర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ. ఇలా 4 రకాల వ్యక్తులు నా దగ్గరికి చతుర్విధ భజంతే, 4 రకాల మనుషులు నా దగ్గరికి వస్తూ ఉంటారు అని. ఆ 4 రకాలు ఎవరికైతే సమస్యలు ఎక్కువైపోయినాయో, మనకి బతకడానికి ఇబ్బంది, ఇంకా దేవుడు ప్రార్థన చేసి పూజలు చేసుకుని ఆ సమస్యలు పోగొట్టండి సార్. ఆర్తి అంటారు. ఆర్తి అంటే కష్టాల్లో ఉన్నవాడు దేవుడి దగ్గరికి వస్తాడు, ఆ కష్టం తీరిపోగానే పారిపోతాడు అక్కడి నుంచి. అంటే తిండి దొరకనంతవరకు ఇక్కడ ఉండడం, ఉద్యోగం రాగానే హరే కృష్ణ సార్ మా బతుకు మరి
ఇది భక్తి ఏం అర్థం కాలేదు కాబట్టి. భక్తి అర్థమైన వాడు పెద్ద పెద్ద మొన్న విజయవాడ పోయా కదా మొన్న. విజయవాడ ఒకరోజు పోయి ఉదయాన్నే వెళ్ళిపోయి మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే వచ్చా. ఎంతమంది అక్కడంతా ఐఏఎస్ ఆఫీసర్లు, 60-70 మంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, ఇండియన్ రైల్వే, వీళ్ళంతా అంటే వాళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు భారతదేశంలో. కానీ వాళ్ళంతా కూడా భగవద్గీత తెలుసుకోవాలని చెప్పి ఇస్కాన్ స్వామీజీ వస్తున్నాడు, మనం కూర్చుని ఈ భగవద్గీత, ఎందుకంటే వాళ్ళు తెలుసు జీవితంలో చూస్తున్నారు ఈ గొడవలు ఏంది, ఈ సమస్యలు ఏంది, కొన్ని అలివిగాని సమస్యలు, దానికి జవాబు ఏం లేదు. అంటే అవన్నీ చూస్తా వాళ్ళు మెల్లిగా తెలివితేటలు ఉండాలి. లేకపోతే ఐఏఎస్ అట్లా చేశాడు, ఐఏఎస్ అయిపోయారంటే మామూలు వాళ్ళు అవుతారే అని ఎంత కష్టపడితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అంటే వాళ్ళకి అర్థమైంది ఈ బతుకంతా ఇన్ని నేర్చుకున్నా కూడా తలనొప్పులు అట్టాగే ఉన్నాయి. భగవద్గీత నుంచి మనకి ఏమన్నా జవాబులు ఉన్నాయా? ఈ టెన్షన్లు, ఈ ఒత్తిడిలు, ఈ సమస్యల మధ్యలో కూడా ప్రశాంతంగా బతకాలంటే దానికి ఏమన్నా, ఉదాహరణకి నీళ్ళల్లో పడవలో కూర్చుంటారు, మీరు నీళ్ళల్లో డైరెక్ట్గా ఉన్నారంటే మునిగిపోతాం, ఈత కొట్టినంత వరకే బతికేది. తర్వాత గట్టిగా ఈదురుగాలు వచ్చిందంటే మీరు తలకిందులు అవుతారు. పడవలో కూర్చుంటే సేఫ్టీ. ఆ రకంగా ఈ మనుషులు ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తే బయట నుంచి సమస్యలు ఉండొచ్చు, కానీ మీ మనస్సుని దాని నుంచి మీరు విత్డ్రా చేసుకున్నారు. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్. అందుకే యోగాలు అంటారు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అంటే అంతే. మీరు అక్కడ నిప్పుల్లో చేతులు పెడితే కాలుతూ ఉంటుంది, నిప్పుల్లో చేతులు పెడితే కాలుతుంది, మీరేం చేస్తారు? నిప్పు జోలికిపోరు. అంటే ఈ సంసారం, ఈ శరీరంతో ఇది సంసారంలో కెలుకుతూ ఉంటే సమస్యలు, అప్పుడు మీరు విత్డ్రా. మనం ఈ శరీరంతో అవసరానికంటే ఎక్కువ ఈ సంసారంలో మనం ఏం పెట్టుకోకూడదు. తినక తప్పదు, వండుకోక తప్పదు, కొంత సంపాదించుకోవడానికి పనిచేయక తప్పదు. అంతకంటే ఈ సంసారంలో తలకాయ దూర్చుంది. క్రికెట్కి పోయి అవసరమైంది, సినిమాలకు పోయి అవసరమైంది, పెళ్ళాన్ని తెచ్చుకుని అదే గొడవలు, పిల్లలు, చికాకులు, ఏం చేయాలో తెలియక ఈ పనులన్నీ చేసేది. అప్పుడు మీరు భక్తులైతే ఎలా నేను గృహస్థ జీవితంలో కూడా నేను ఎలా వాతావరణాన్ని, దాన్ని ఏమంటారు, హౌ టు స్పిరిచువలైజ్ యువర్ ఫ్యామిలీ లైఫ్. మామూలుగా కొట్టుకుపోతున్నారు కుటుంబ సమస్యలు, కుటుంబ ఆలోచనలు. మీరు భక్తి మార్గంలోకి వచ్చారంటే మీరు అప్పుడు ఎలా కుటుంబ జీవితాన్ని కూడా, అంటే ఇంట్లో ఉంటే తెల్లారుదామని లేవడం, ఇంట్లో ఉంటే మనం మాంసాహారం వదిలిపెట్టడం, ఇంట్లో ఉంటే మనం భగవద్గీత చదువుకో మారిపోయింది. ఇంతకుముందు కూడా ఇంట్లో ఉంటున్నారు, ఇప్పుడు కూడా ఇంట్లో ఉంటున్నారు, కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది కదా. ఆ విధంగా మనం చేసుకోవచ్చు కావాలంటే. అందుకని భగవద్గీతలో కృష్ణుడు ఆయన చెబుతున్నాడు, ఎవరైనా కూడా జీవితంలో భగవంతుడు కావాలంటే దానికి మీరు చేయవలసినటువంటి మార్పులు, చేర్పులు, పద్ధతులు ఇవన్నీ జీవితం తెచ్చుకోవాలి. ఇదేదో సెంటిమెంటల్ థింగ్ కాదు, ఇదేదో గుడ్డి నమ్మకం కాదు. ఎంతమంది పెద్ద పెద్ద ఆచార్యులు, ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, వాళ్ళ ముందు ఎవరు నిలబడలేకపోయేవాళ్ళు. వాళ్ళు ప్రవచనం ఇచ్చారంటే అదేంటి, నేను పశువులా బతుకుతున్నాను, నేనేంది అర్థం లేకుండా బతుకుతున్నా, నేను దుఃఖాల్లో పడి బతుకుతున్నా, అయినా కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ప్రవచనాలు వింటూ ఉంటే మీకు మన పశుత్వం తెలుస్తుంది, మన నిరర్ధక జీవితం తెలుస్తుంది. తర్వాత వాళ్ళ మాటలు వింటూ ఉంటే మనం కూడా మారవచ్చు. అంతే కదా. ఇదేదో భక్తి అనేటువంటిది పైనుంచి కింద పడిన వాళ్ళకే, మామూలుగా పుట్టిన వాళ్ళకి కాదు, అట్లా కాదు. భక్తి అని అందరికీ ఆయన అన్నాడు,
ప్రభుపాద నన్ను మీరు గొప్ప భక్తుడు అంటే, నేను గొప్ప భక్తుడిని అంటే మీరు కూడా కావచ్చు కదా. ఆయన కూడా ముసలితనం వచ్చింది, ఆయన కూడా భోజనం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు, కానీ ఆయన ఆలోచనలు దేవుడి మీదకి తిప్పుకోగలిగాడు. దాన్ని ఏమంటారు? కృష్ణ చైతన్యం. కాబట్టి పండగలతో ప్రారంభమవుతుంది, ఏదో ఆదివారం ఒకసారి రావడంతో ప్రారంభమవుతుంది. మెల్లిమెల్లిగా వస్తా. నేను ఇంకా నా బయట పనులు తగ్గించుకొని ఎంత అవసరమైతే అంతవరకే బయట ఉండి ఏ రకంగా ఇటు వచ్చేయాలి, ఇంకా ఆ రకం వెళ్ళిగా. కాబట్టి మీరు ఏదో వచ్చిపోవడం, మందిరాలకు అప్పుడప్పుడు గబిలాలు వస్తూ ఉంటాయి, మందిరానికి గబిలాలు వస్తూ ఉంటే ఈ ఒక్కొక్క కూడా వస్తుంది మందిరంలోకి అనగానే. ఇట్టా వచ్చిపోవడం కాదు. మీరు మనుషులు అంటే ఐ వాంట్ టు నో, ఏంటి అసలు ఈ విషయం ఏంది, నాకు అనుభవం కావాలా. దేవుడు కావాలంటే యూ హ్యావ్ టు పే ది ప్రైస్. మీరు జీవితంలో ఏదైనా కావాలంటే దానికి తయారవ్వాలి, దానికి కావాల్సినటువంటి త్యాగాలు చేయాలి, దానికి కావాల్సినటువంటి మార్పులు చేర్పులు జీవితంలో పెట్టుకోవాలి కదా. ఏం చేయకుండా నా జీవితం మారిపోవాలంటే అదట్ అవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ